పాత మంత్లీ మ్యాగజైన్లో సంక్షిప్త నవలగా వచ్చిన మట్టి గాజులు. గుజరాతీ మూలం గుల్షన్ అంతా. అది మనం రెండో భాగానికి వచ్చాము. ఇప్పుడు ఇరుగ్గా ఉన్న కాలిబాటలో మెల్లిగా నడుస్తూ తనను సమీపించే బన్సీని గమనిస్తూనే మంగులు దారి పక్కన పెద్ద బండలో దట్టించిన తుపాకీ మందుకు నిప్పంటించాడు. బన్సీ ఆ బండను సమీపించే లోపలే అది పెద్ద శబ్దంతో బద్దలైంది. బన్సీ ఒక్క అరుపు అరిచి వెనుతిరిగి పరిగెత్తేంతలో అతడి మీదకు ఒక రాయి దొర్లుకుంటూ వచ్చి పడింది. లోయంతా ప్రతిధ్వనించేలా బన్సీ ఆర్తనాదం చేశాడు. పావుగంట తర్వాత ఒక కుర్రవాడు పరిగెత్తుకుంటూ వచ్చి జరిగిన ప్రమాదం గురించి గంగకు చెప్పాడు. గంగ నాన్న నాన్న అని బిగ్గరగా ఏడుస్తూ లోయకేసి పరిగెత్తింది. ఆమె వెళ్ళేసరికి బన్సీని బండ కింద నుంచి లాగి కూలీలు పచ్చిక మీద పడుకోబెట్టారు. గంగ ఏడుస్తూ తండ్రి పక్కనే కూర్చుని గుండె బాదుకుంటుంది. ఇంతలో అంబులెన్స్ అక్కడికి వచ్చింది. డాక్టర్ బన్సీని పరీక్షించి ప్రాణం ఉన్నట్టు గమనించి అతన్ని అంబులెన్స్లోకి చేర్పించి హాస్పిటల్కి తీసుకుపోయారు. బన్సీకి ఈ దుర్దశ పట్టించిన నరరూప రాక్షసుడు ప్రతాపసింహుడు బంగళాలో కూర్చుని ఒంటి వణుకు గుండె దడ తగ్గించుకునేందుకు బ్రాందీ బుడ్లు తాగేస్తున్నాడు. కానీ 4 డబ్బుల కోసం నిర్భాగ్యుడి నిలువు ప్రాణం తీయడానికి మంగులు ఎలా అంగీకరించాడు అన్న అనుమానం, అందుకు ప్రోత్సహించింది తానే అన్న తలంపు అతని మస్తిష్కాన్ని తొలిస్తున్నాయి. బన్సీ దాదాపు 4 రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. బండరాయి కింద పడి కుడికాలు బాగా నలిగిపోవడంతో నయం చేసేందుకు సాధ్యం కాక కాలు నరికేశారు. గాయం పూర్తిగా మానుపట్టగానే బన్సీ ఇంటికి వచ్చేశాడు. ఈ 4 రోజుల పాటు పిల్లల పోషణ భారం అంతా జానకిబాయే వహించింది. బన్సీ ఇంటికి వచ్చిన సాయంత్రమే ప్రతాపసింహుడు మంగుల్ని వెంట పెట్టుకుని వచ్చి జరిగిన ప్రమాదానికి సానుభూతి కనబరిచాడు. మాటల మధ్యలో బన్సీ స్థానంలో మరో గుమాస్తాను పెట్టుకున్నానని చెప్పి అతనికి న్యాయంగా రావాల్సిన నష్టపరిహారం అంతా ఇస్తాన్నాడు. బన్సీ తాను ఉద్యోగం చేయగలిగే పరిస్థితిలోనే ఉన్నానని, కరుణించి తన ఉద్యోగం తనకివ్వమని ఎంత బతిలాడినా ప్రతాపుడు లాభం లేదని చెప్పి జీపులో హడావిడిగా వెళ్ళిపోయాడు. బన్సీకి నడి సముద్రాన జీవిత నౌక మునిగిపోయినట్టుగా తోచింది. కూతురు గంగ అతన్ని అనేక విధాలుగా ఓదార్చి, నాన్న నేనే మగపిల్లాడినైతే ఈ స్థితిలో కుటుంబ భారం అంతా నెత్తినెత్తుకోక తప్పేది కాదు కదా. ఇప్పుడైతే మాత్రమే ఏ కూలో నాలో చేసి కుటుంబాన్ని పోషిస్తాను, మంజును శరత్ను చదివిస్తాను అన్నది. కూతురు మాటలతో బన్సీకి కొంత ధైర్యం కలిగింది. తనకు నష్టపరిహారం కింద 11 నెలల జీతం వస్తుంది అనుకున్నాడు. ఈ డబ్బు అయిపోయే లోపల మరొక పని దొరక్కపోతుందా అని గుండె నిబ్బరం కలిగింది అతనికి. ఈ లోపల సేఠజీ దగ్గర ఎలానో పనిచేస్తూనే ఉండొచ్చు. ఇల్లు ఎలానో అతనికి తాకట్టుంది. దాన్ని అతనికి అమ్మి ఆ మిగిలే డబ్బు కూడా దాచుకోవచ్చు. గంగ పెళ్లికి ఉపయోగపడుతుంది. బన్సీ ఇలాంటి గాలి మెడలు కట్టసాగాడు. లెక్కలు చూసి తనకు రావాల్సిన మొత్తం తెచ్చుకునేందుకు ఆ మర్నాడు బన్సీ ప్రతాపుడి దగ్గరికి వెళ్ళాడు. పాత బాకీలు, హాస్పిటల్ ఖర్చులు అన్నీ మినహాయించుకుని ప్రతాప్ బన్సీ చేతిలో 150 రూపాయలు పెట్టాడు. బన్సీ గిలగిల్లాడిపోతూ, బాబు చికిత్సకైన ఖర్చు చట్ట ప్రకారం మీరే భరించాలి కదా అన్నాడు. నిజమే, అది కార్మికులకైతే, కానీ నువ్వు కార్మికుడివి కాదు, గుమాస్తావి అన్నాడు ప్రతాపుడు. ఎంతో కాలంగా తమ సేవ చేశాను, కాస్త దయతలచండి బాబు, ఈ 150తో నా బతుకు ఎలా గడుస్తుంది అన్నాడు బన్సీ కన్నీళ్లతో. ఎవరి అదృష్టానికి ఎవరు బాధ్యులు అంటూ ప్రతాపుడు కుర్చీలోంచి లేచి బయటికి పోయి జీప్ ఎక్కేశాడు. బన్సీ ఇల్లు చేరేసరికి వాకిట్లో నులక మంచం మీద సేట్జీ కూర్చున్నాడు. బన్సీ రావడం చూస్తూనే లేచి నిలబడి, బన్సీ నీకోసమే చూస్తున్నాను అన్నాడు. వచ్చా కదా సేట్జీ అన్నాడు బన్సీ ఆయాసపడుతూ. సేట్ బాకీ డబ్బు అడిగాడు. 4 రోజులు ఆగు సేట్జీ, హాస్పిటల్ నుంచి మొన్ననే కదా వచ్చాను, పైగా ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోయాయి అన్నాడు బన్సీ. అందుకే ఇంత త్వరగా వచ్చాను. ఉద్యోగం కూడా ఊడింది కదా, నా బాకీ ఎలా తీరుస్తావు? వడ్డీతో కలిపి 600 అయింది అన్నాడు సేటు. అంతా తీరుస్తాను, ఈ కష్టాలు కలకాలం ఉండవు కదా అన్నాడు బన్సీ. మరి కాంట్రాక్టర్ ప్రతాప్ దగ్గర నుంచి తెచ్చిన డబ్బంతా ఏం చేస్తావు అని అడిగాడు సేటు. అంతా కలిపి ఆయన ఇచ్చింది ఎంత అనుకున్నారు? 100 అంటూ బన్సీ వణికే చేతులతో జేబులోంచి డబ్బు తీసి సేటుకు చూపాడు. సేటు ఆ డబ్బు చప్పున లాగేసుకుని లెక్క పెడుతూ, ఇదంతా వడ్డీకి కూడా చాలట్లేదు, ముందే చెప్తున్నాను, వచ్చే నెల బాకీ తీర్చకపోతే ఇల్లు వేలం వేయిస్తాను అంటూ నోట్లు జేబులో పెట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. బన్సీ నిశ్చేష్టుడై అతని కేసి ఒక క్షణకాలం చూసి కుక్కి మంచంలో సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ మర్నాటి నుంచే గంగ పొలం పనికి వెళుతోంది. పొద్దున్నే పోయి
పొద్దుగుకేదాకా పొలం పని చేసి ఇంటికొచ్చేది. తండ్రికి తమ్ముళ్లకు వంట చేసి వాళ్ళకింత పెట్టి మిగిలింది తాను తినేది. అస్తమానం పనిలో నిమగ్నమై ఉండడంతో ఆమెకు కాస్త మనశ్శాంతి ఉండేది. కానీ బన్సీకి మాత్రం ఎప్పుడో ఒకటే దిగులు. గంగకు ఏ క్షణాన ఎలాంటి ప్రమాదం జరుగుతుందో, మోహన్ మనసు ఎప్పుడు ఎలా మారిపోతుందో అని ఆలోచిస్తూ నానా హైరాణ పడేవాడు. మోహన్ ద్వారా రూపకు డాక్టరీ చదివిన ఒక కుర్రాడితో పెళ్లి నిశ్చయమైపోయింది. మోహన్ ఆ కుర్రవాడి ఫోటోను, తన ఫోటోను చెల్లెలు రూపకు పంపుతూ గంగ క్షేమ సమాచారాలు అడిగాడు. రూప ఆ ఉత్తరం మోహన్ ఫోటోతో సహా తీసుకుని వెళ్ళి గంగను వెతుక్కుంటూ పొలాలకేసి వెళ్ళింది. రూప చీలగట్లంటి రావడం చూసిన గంగ పని ఆపి ఆమెకి ఎదురొచ్చింది. సిగ్గుపడుతూ రూప తన పెళ్లి మాట చెప్పి మోహన్ ఫోటో గంగకిచ్చింది. ఇద్దరూ కాసేపు ఎకసక్కాయలు ఆడుకున్నారు. రూప రాత్రి తప్పకుండా ఇంటికి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. మోహన్ ఫోటో చూస్తుంటే గంగ హృదయంలో ఎన్నో చక్కని మధురమైన భావాలు కదలసాగాయి. మోహన్తో తన భవిష్యత్తు జీవితంలో అనుభవించబోయే సుఖ సౌఖ్యాలను గురించి ఆమె కలలు కంటుంది. ఫోటోను జాగ్రత్తగా దాచుకొని ఆ సాయంత్రం పొలం పని పూర్తి చేసి ఇంకా కాస్త పొద్దునదనగా తండ్రికి మందులు కొని తెచ్చేందుకు బస్తీకి బయలుదేరింది. బస్తీలో మందులు తీసుకుని గ్రామానికి బయలుదేరేసరికి బాగా చీకటి పడిపోయింది. ఆకాశంలో దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. గ్రామానికి పోయేదారి నిర్మానుష్యంగా ఉంది. గంగకు చీకటి భయం కంటే తండ్రి తన కోసం ఎంత ఆదుర్తపడతాడో అన్న బాధ మనసును వేధిస్తుంది. హఠాత్తుగా గంగ కారు హార్న్ విని దారికి పక్కగా జరిగింది. అంతలో జీపు కారు వచ్చి ఆమె పక్కనే ఆగింది. ప్రతాపుడు బయటకు తొంగి చూస్తూ, ఇంత చీకటి పడి ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. బస్తీ నుంచి అంది గంగ మొహం పక్కకు తిప్పుకుంటూ. బస్తీ నుంచా? ఎందుకెళ్ళావు అన్నాడు. నాన్నకు ఒంట్లో బాగాలేదు, మందుల కోసం వెళ్ళాను అంటూ గంగ ముందుకు నడవబోయింది. ఈ వేళప్పుడు ఈ దారి వెంట ఒంటరిగా ప్రయాణం చేయడం ప్రమాదం. పద, గ్రామంలో దించుతాను అన్నాడు ప్రతాపసింహుడు. వద్దులే బాబు అంది గంగ. ఇందులో తప్పేముంది అన్నాడు ప్రతాపుడు కోపంగా. తప్పో ఒప్పో, ధనికుడి ఉపకారం కోసం ప్రయత్నించే దరిద్రుడికి పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగలదు బాబు, నన్ను నా దారిన పోనివ్వండి అంటూ గంగ గబగబా ముందుకు నడిచింది. తన మనోభావాన్ని గంగ గ్రహించిందేమో అని ప్రతాపుడు కళవెళ్ళపడ్డాడు. అతను మాట్లాడకుండా జీపును స్టార్ట్ చేసి దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ ఇంటి దగ్గర బన్సీ ఇంత చీకటి పడ్డా కూతురు రాలేదేమా అని ఆదుర్తపడుతున్నాడు. కాలం గడుస్తుంది, ఎంతకీ కూతురు రాలేదు. ఇక ఉండబట్టలేక బన్సీ లాంతర్ తీసుకుని కర్ర సాయంతో కుంటుతూ వీధిలోకి బయలుదేరాడు. గంగ నిర్జనంగా ఉన్న ఊరి పొలిమేర చేరేసరికి గ్రామంలోని ఇళ్ల దీపాలు ఆవిడకి అగుపడి కొంచెం ధైర్యం ఇచ్చాయి. ఆమె గ్రామం కేసి మరింత వేగంగా నడుస్తుంది. ఆ సమయంలో ఎవరో తనని పేరు పెట్టి పిలుస్తూ లాంతర్తో తనకేసే గబగబా రాసాగాడు. గంగ ఆ వ్యక్తి తనను సమీపించగానే పరీక్షగా అతని మొహం కేసి చూసింది. అతని మంగులు లాంతరు గుడ్డి కాంతితో అతని మొహం భయంకరంగా మెరుస్తుంది. గంగా, మీ నాన్న అంటూ మంగులు ఆగిపోయాడు. ఏం జరిగింది నాన్నకు అంది గంగ ఆదుర్దాగా. నిన్ను వెతకడానికి బయలుదేరి చీకట్లో గోతిలో పడిపోయాడు అన్నాడు మంగులు. ఎక్కడా అంటూ గంగ బిగ్గరగా అరిచింది. అమ్మగారు గుడి నుంచి వస్తూ గలంతు విని మీ నాన్నను బండిలో ఎక్కించుకుని వారి భవంతికి తీసుకుపోయారు అన్నాడు మంగులు ఏడుపు గొంతు పెట్టి. నాన్న నాన్న అని పెద్దగా ఏడుస్తూ గంగ ప్రతాపసింహుడి బంగళాకేసి పరిగెత్తసాగింది. మంగులు కూడా ఆమె వెనకనే పరిగెత్తాడు. కర్ర సాయంతో కుంటుకుంటూ అప్పుడే ఊరు దాటి పొలిమేర ప్రాంతానికి వచ్చిన బన్సీకి దూరంగా గంగ కేకలు, లాంతర్ కాంతి కనిపించినాయి. కూతురేదో ప్రమాదంలో చిక్కుకున్నది అని గాబరాపడి అడుగడుక్కి తూలిపడిపోతూ బన్సీ అటువైపు వెళుతున్నాడు. గంగ ప్రతాపుడి బంగళా చేరగానే మంగులు ఆమెకు మేడ మీద ఒక గది చూపుతూ, అక్కడికి పో, మీ నాన్నను అక్కడే పడుకోబెట్టారు అని చెప్పాడు. గంగ గబగబా మేడమెట్లకి గదిలోకి అడుగు పెడుతూనే భయంతో గజగజ వణికిపోయింది. ప్రతాపుడు టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని సారా తాగుతూ ఆమెను చూసి చిరునవ్వు నవ్వి మీసాలు సవరించుకోసాగాడు. గంగ తెప్పరిల్లి వెనుదిరిగి పారిపోబోయింది. అది గ్రహించిన ప్రతాపుడు చప్పున కుర్చీలోంచి లేచి గది తలుపు డబీమని మూసి లోపల గడి పెట్టేశాడు. గంగ భీతితో అరవబోయింది, కానీ నోరు పెగలేదు. ప్రతాపుడు గ్లాసులో ఉన్న సారా మరో గుక్కెడు తాగి తడబడుతున్న అడుగులతో ఆమెను సమీపించి చేయి గట్టిగా పట్టుకున్నాడు. గంగ ఈసారి తెప్పరిల్లి అమ్మగారు అమ్మగారు అంటూ బిగ్గరగా అరిచింది. ఊరికే గొంతు చించుకుని లాభం లేదు, మీ అమ్మగారు పట్నం వెళ్ళారు అన్నాడు ప్రతాపుడు వెకిలిగా నవ్వుతూ. అంతా మోసం అన్నమాట.
అంది గంగ కోపంతో తలడిల్లిపోతూ. మంచి మాటలతో నువ్వు వినవుగా అన్నాడు ప్రతాపుడు. గంగ ఛీ అంటూ అతని మొహం మీద ఉమ్మేసింది. ప్రతాపుడు కోపంతో ఊగిపోతూ ఆమె చీర కొంగుతోనే తన మొహం తుడుచుకుని ఆమె చేయిని గట్టిగా బిగించి పట్టుకున్నాడు. మోహన్ ప్రణయ చిహ్నంగా ఆమె చేతికి తొడిగిన మట్టి గాజులు ముక్కలై చెల్లాచెదురుగా కింద పడిపోయాయి. గంగ బిగ్గరగా అరిచింది, ఏడ్చింది, ప్రార్థించింది. కానీ ఆ 4 గోడల మధ్య ఆమె రోదన ప్రతిధ్వనించింది. అంతే. ఎంతో కాలంగా తాను చేజిక్కించుకోదలిచిన పిట్ట ఈనాటికి తాను పన్నిన వలలో పడింది. ప్రతాపుడి హృదయంలో ఎంతో కాలంగా రగులుతున్న రాక్షస వాంఛ విషజ్వాలని వెలిగక్కింది. నిస్సహాయురాలిన గంగ సర్ప పరిశ్వంగంలో చిక్కిపోయింది. వరండాలో కూర్చుని యజమాని ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురుచూస్తూ మంగులు గంజాయి దమ్ము లాగుతున్నాడు. ఇక్కడ మనకి పిక్చర్ కనిపిస్తుంది. ప్రతాపుడు గంగను ఎలా చెరపడుతున్నాడు. ఉన్నట్టుండి హఠాత్తుగా గేటు దగ్గర లాంతర్కాంతి. ఆ వెంటనే మంగులు గంగెక్కడ అన్న బన్సీ ప్రశ్న అతన్ని విచలితుని చేశాయి. తాను ఒక ఘోర కార్యంలో పాలు పంచుకున్నాను అని అతనికి బాధగాను భయంగానూ ఉంది. దానికి తోడు గంజాయి తాగిన మైకం. బన్సీ తనను సమీపించడం చూస్తూనే మంగులు వరండా నుంచి లేచి బంగళా వెనక్కి పారిపోయాడు. బన్సీ తలెత్తి చూశాడు. మేడ మీద గది కిటికీలో నుంచి బయటకు వెలుగు ప్రసరిస్తుంది. అతి కష్టం మీద కర్ర సాయంతో మెట్లెక్కి బన్సీ గది గుమ్మం దగ్గరికి చేరాడు. గది తలుపులు గభారమంటూ తెరుచుకున్నాయి. గంగ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. రేగిన చుట్టుతో ఆమె శోకదేవతలా ఉంది. బన్సీ కూతురిని చూస్తూనే గద్గద స్వరంతో అమ్మా అన్నాడు. గంగ వెక్కి వెక్కి ఏడుస్తూ తండ్రిని తప్పించుకుని నన్ను ముట్టుకోకు నాన్న, నేను పాపిష్టిదాన్ని అంటూ వేగంగా మెట్లు దిగి కిందికి వెళ్ళిపోయింది. బన్సీ 1-2 సార్లు పిలిచాడు. జవాబు లేదు. బన్సీ క్రోధమూర్తి అయిపోయి గదిలో ప్రవేశించాడు. బన్సీని చూస్తూనే ప్రతాపుడు స్తంభించిపోయాడు. బన్సీకి గదిలో చెల్లాచెదురుగా పడి ఉన్న తన కూతురి చేతి గాజు ముక్కలు కనిపించాయి. నిప్పు చెరిగే కళ్ళతో అతను భయంకరంగా గర్జించి ప్రతాపుడి మీదికి ఉరికాడు. ప్రతాపుడు అసలే తాగిన మత్తులో ఉన్నాడు. పైగా బన్సీ ఇంత సాహసం చేస్తాడని అతను ఊహించలేదు. ఆ కారణంగా అతని మెడను బన్సీ తేలిగ్గా చేతిలో చిక్కించుకోగలిగాడు. నీచుడా, దుర్మార్గుడా, ఇవాళ నీ రక్తం చూసి కానీ పోను అంటూ బన్సీ హుంకరించాడు. ఆ సుడికి ప్రతాపుడికి తను ప్రమాదంలో చిక్కుకున్నాను అనే జ్ఞానం కలిగింది. అతను బలంగా బన్సీని పక్కకు తోశాడు. బన్సీకి ఇప్పుడు కర్ర సాయం లేదు. అతను ఒంటికాలి మీద ఊగుతూ కొంచెం దూరం పోయి దభీమంటూ గచ్చు మీద పడ్డాడు. అతనికి ఆ దెబ్బతో తల పగిలిపోయినట్లు అనిపించింది. నోట్లో నుంచి రక్తం కారుతోంది. బన్సీ బాధతో తన్నుకుంటూనే ప్రతాపుడి కేసి నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తూ, పాపాత్ముడా, బతికిపోయావు. అన్యము పుణ్యము తెలియని నా బిడ్డకు నీవు చేసిన అన్యాయానికి ప్రాణం లేని ఆ కొండరాళ్ళు బండలు ఏదో ఒకనాడు నీకు ప్రాయశ్చిత్తం చేసి తీరుతాయి అన్నాడు. ఆ తర్వాత బన్సీ ఇక మాట్లాడలేకపోయాడు. కళ్ళు మూతలు పడ్డాయి. ఒక్కసారిగా ఇంత రక్తం అతని నోటి నుంచి బళ్ళుమంటూ బయటపడ్డది. ఇక్కడ మీరు అమ్మమ్మ చూడవచ్చు. ఒక నెల గడిచింది. ప్రతాపుడి వల్ల తనకు కలిగిన కళంకం గురించి గంగ రూపకు చెప్పింది. రూప ఆమెను ఎంతగానో ఓదార్చి ఈ సంగతి మరెవరితోనూ అనడం మంచిది కాదని సలహా ఇచ్చింది. కానీ తనకు కాబోయే భర్త అయిన మోహన్ దగ్గర ఇది దాచడం ఎలా అన్నది గంగకు తీరని సమస్యగా పరిణమించింది. ఈ లోపల మోహన్ వచ్చాడు. పిన్నితో మాట్లాడి పెళ్లి ముహూర్తం పెట్టించాడు. రూప తల్లి ఈ సంగతి గంగతో చెప్పినప్పుడు గంగ దుఃఖ వివస్రాలైపోయింది. తన పాపాన్ని దాచి మోహన్ వివాహం ఆడడం ఎలా, అతనికి ముందే జరిగిన ఘోరం గురించి చెప్పడం ధర్మంగా ఉంటుంది అనే నిర్ణయానికి వచ్చింది గంగ. వివాహం మర్నాటి ఉదయం అనగా గంగ ఆ రాత్రి కూర్చుని ప్రతాపుడి ద్వారా తాను పొందిన కళంకం గురించి వివరంగా రాసి ఆ కాగితాన్ని ఉండగా చుట్టి రూప తల్లి వాళ్ళ ఇంట మోహన్ నిద్రపోతున్న గది కిటికీలో నుంచి అతని మీద పడేలా విసిరింది. కానీ దురదృష్టవశాత్తు ఆ కాగితపు గుండ గురి తప్పి మంచం పక్కనున్న బల్ల మీద పూల కుండీలోని పూల రెమ్మల మధ్య చిక్కుకుపోయింది. గంగ అది గమనించలేదు. కిటికీ చప్పుడవడంతో మోహన్ నిద్ర మేల్కొని ఎవరిది అన్నాడు. అతనికి వెళ్ళిపోతున్న గంగ కనిపించింది. ఇక ఆ రాత్రంతా గంగకు కంటి మీద కునుకులేదు.
తన ఉత్తరం చదివిన తర్వాత మోహన్ ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో ఆమె తల వేడెక్కిపోయింది. తెల్లవారుతూనే ఇంటి ముందు మంగళ వాయిద్యాలు మోగసాగాయి. గంగను పెళ్లికూతుని చేశారు. మోహన్ ముహూర్తానికి ముందు అన్నంత దూరంలో ఆమెకు కనిపించి చిరునవ్వు నవ్వాడు. గంగ హృదయం కుదుట పడింది. భగవాన్, ఆయన నన్ను క్షమించారు, నాది తెలిసి చేసిన పాపం కాదు కదా అనుకుంది. పెళ్లి తంతంతా ముగిసిపోయింది. రాత్రి గదిలో సెయ్య మీద కూర్చునుంది గంగ. మోహన్ నిశ్శబ్దంగా తలుపు తెరిచి అంత నిశ్శబ్దంగానూ మూసి లోపల గడియ పెట్టి వచ్చి గంగ దగ్గరకు వచ్చి పక్కనే సెయ్య మీద కూర్చున్నాడు. గంగ తల వంచు కూర్చుంది. గంగ, లోగడ ఎంత పరిచయం ఉన్నవాళ్ళైనా ఇలాంటి సమయంలో ఆడపిల్లలు బాగా సిగ్గుపడిపోతారే అన్నాడు. గంగ తల ఉంచుకుంటూ నాకేం తెలుసు అంది మెల్లిగా. గంగ, ఈ సమయంలో నా తప్పు ఒకటి చెప్పి నిన్ను క్షమించమని కోరదలిచాను. నేను కాలేజీలో చదివేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించి వివాహం ఆడాలనుకున్నాను. కానీ ఆమె మరొకరిని ప్రేమించి నాతో కేవలం కపట నాటకం ఆడింది అని చివరికి నాకు తెలిసింది. అప్పుడేమనుకున్నానో తెలుసా? మళ్ళీ ఎవరినైనా ప్రేమించడం జరిగితే కృత్రిమ నాగరికతకు బానిస అయిన కాగితపు పువ్వును కాక ఏ మారు మూల పల్లెలోనో పూసిన పువ్వును, మాయామర్మాలు ఎరగని మల్లె పువ్వును, మూర్తి భవించిన సౌందర్యాన్ని ప్రేమించాను. ఆ సౌందర్య దేవతను పెళ్లి చేసుకున్నాను. లోగడ నేను చేసిన తప్పును క్షమిస్తావు కదూ అన్నాడు మోహన్. తప్ప అంటూ గంగ తలెత్తి మోహన్లోకి చూసి నిలువెల్లా కంపించిపోయింది. అవును గంగ, ఈ రహస్యం నీకు ఎక్కడ తెలుస్తుందో, ఎంతగా నన్ను అసహించుకుంటావో అని చాలా భయపడిపోయాను అన్నాడు మోహన్. నా మహాపరాధాన్ని మీరు మన్నించినప్పుడు నేను ఈ చిన్న గంగ మాట పూర్తి చేసే లోపలే మోహన్ టక్కున సెయ్యమించి లేచి నిలబడి, నువ్వు చేసిన మహాపరాధమా, ఏమిటది అని ప్రశ్నించాడు. గంగ భయంతో ఉనికిపోతూ తల వంచుకుని, నేను ముఖాముఖి మీతో చెప్పలేక ఉత్తరంలో రాసిన విషయం అంది తడబడుతూ. ఉత్తరమా అంటూ మోహన్ ఆశ్చర్యపోయాడు. అవును, రాత్రి కిటికీలోంచి మీ మీద పడేలా విసిరాను అంది గంగ. ఆమెకు తాను మహా విపత్తులో పడిపోతున్నట్టుగా తోచింది. ఆ ఉత్తరం నేను చూడలేదు, ఏం రాసావందులో అన్నాడు మోహన్ గంగకేసి గుచ్చి చూస్తూ. గంగ ఒక్క నిట్టూర్పు విడిచి గుండె దిటవు చేసుకుని చుట్టూ ఓ మారు కలయి చూసి మేజాబాల దగ్గరకు పోయి దాని మీద ఉన్న పూల కుండీలోకి పరీక్షగా చూసింది. ఉత్తరం ఉండరూపంలోనే పూలరేకుల్లో చిక్కుకుని ఉండడం చూసి వణుకుతున్న చేతులతో దాన్ని తీయబోయేంతలో మోహన్ గబగబా వచ్చి మడతలు విప్పి సరిచేసి చదవడం మొదలుపెట్టాడు. ఉత్తరం చదువుతుంటే మోహన్కు తన స్వప్న సౌధాలన్నీ కూలిపోతున్నట్టు కనిపించింది. ఉత్తరం పూర్తిగా చదివి అతను గంగకేసి ఉగ్రంగా చూశాడు. నా మాట నమ్మండి, ఇందులో నా దోషం ఏమీ లేదు. అయినా ఈ సంగతి పెళ్లికి ముందే మీకు తెలియడం మంచిదని రాశాను. కానీ అది దురదృష్టవశాత్తు కంఠం రుద్ధమైపోవడంతో గంగ ఇక మాట్లాడలేకపోయింది. మోహన్ నేత్రాలు అగ్నిగోళంలా మెరిశాయి. అతను గంగ మెడలో తాను కట్టిన మంగళసూత్రాన్ని 2 చేతులతోనూ పట్టుకుని పుట్టుకుని తెంపి విసురుగా గది నుంచి బయటకు వెళ్ళిపోయాడు. గంగ స్తబ్దురాలై గది మధ్య నిలబడిపోయింది. అంతలో రూపతల్లి ఆడసింహంలా గదిలోకి పరుగున వచ్చి గంగ నుదుటి మీద ఉన్న బొట్టును చెరిపేసి జడ పట్టుకుని బలంగా లాగి, చీ పాపిష్టిదానా, నా ఇంటికి నిప్పు పెట్టాలనుకున్నావా? నా బిడ్డ జీవితాన్ని నాశనం చేద్దామనుకున్నావా? పద, నా ఇంట్లో నుంచి తక్షణం బయటకు పో అని గర్జించింది. గంగ ఏదో చెప్పబోయింది, కానీ రూప తల్లి వినిపించుకోలేదు. రూప పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి తల్లితో ఏదో అనబోయింది. కానీ ఆమె కూతుర్ని కసిరి కొట్టి గంగను చేయి పట్టుకుని బయటకు లాక్కొచ్చి 2 ఇళ్ల మధ్య ఉన్న గుమ్మం దగ్గర తోస్తూ, నా ఇంటి తలుపులు నీకు మాత్రం ఎప్పుడు మూసే ఉంటాయి అని పక్కనే నిలబడి ఉన్న కూతురుతో, ఈ చెడిపోయిన దాన్ని ఎప్పుడైనా ఇంట్లోకి రానిచ్చావా, నీ నెత్తురు చూస్తాను అంది పళ్ళు కొరుకుతూ. గంగ కుమిలి ఏడుస్తూ వచ్చి తన ఇంట్లో పడింది. శరత్, మంజులు హాయిగా నిద్రపోతున్నారు. ఇంత అవమానం జరిగిన తర్వాత తను బతికి ఉండటం ఎందుకు అన్న భావం ఆమె మనసులో తిరిగి తల చూపసాగింది. నదిలో పడి తను ఆత్మహత్య చేసుకోవచ్చు, కానీ తల్లి తండ్రి లేని ఈ పసి తమ్ముళ్ళ గతి ఏమవుతుంది? గంగ మస్తిష్కంలో ఇలాంటి ఆలోచనలతో పెద్ద కళ్ళను చెలరేగింది. ఆమె ఒకసారి నిద్రిస్తున్న తన తమ్ముళ్లను సమీపించి బాధతో ఏదో గొనుక్కుంటూ వాళ్ల మంచం పక్కనే కొంచెంసేపు నిలబడి నీరసంగా నేల మీద పడిపోయి కళ్ళు మూసుకుంది. 2 నెలల కాలం గడిచిపోయింది. ఊళ్ళో వాళ్ళంతా గంగను కులటగా భావించి గుసగుసలాడుతున్నారు. తల్లి చూడకుండా రూప అప్పుడప్పుడు వచ్చి గంగతో మాట్లాడిపోతుంది. అలా ఒకసారి వచ్చినప్పుడు రూప తన పెళ్లికి మరి 10 రోజుల్లో ముహూర్తం పెట్టారని చెప్పి సంబంధం తెచ్చింది మోహన్ అన్నయ్యే కదా
లేకపోతే డాక్టర్ చదివిన ఆయన నాకు దొరకపోయాడా? కనుక పెళ్లికి మోహన్ అనే తప్పకుండా వస్తాడు అంది. నేను ఇక్కడ ఒక నిర్భాగ్యురాల్ని ఉన్నాను కనుక ఆయన రారు అంది గంగ కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ. సరిగ్గా గంగ ఊహించినట్టే జరిగింది. రూప పెళ్లికి మోహన్ రాలేదు. పిన్నికి తాను సెలవు దొరకని కారణంగా రావడం లేదు అని ఉత్తరం రాశాడు. పెళ్లి బహుమానంగా రూపకి ఇచ్చేందుకు గంగ ఒక శాలువ అల్లింది. దాన్ని తన స్నేహితురాలకి ఎలా చేర్చడమో ఆమెకు అంత చిక్కలేదు. డాక్టర్ జీవన్తో రూప వివాహం సక్రమంగా జరిగిపోయింది. గంగ తన తమ్ముళ్లను పంపి రూప ఒంటరిగా ఎక్కడైనా కనబడుతుందేమో చూడమన్నది. అలా వచ్చిన గంగ తమ్ముళ్లతో రూప గంగను రహస్యంగా ఒకసారి వచ్చి తనను కలుసుకోవాల్సిందిగా చెప్పి పంపింది. తమ్ముళ్ళు రూప రమ్మన్న సంగతి గంగకు చెప్పారు. గంగ చాలాసేపు వెళ్ళడమా మానడమా అని ఆలోచించి చివరికి వెళ్ళడానికి నిశ్చయించుకుని తలదూకొని బట్టలు మార్చుకుని తాను కుట్టిన శాలువా తీసుకుని బయలుదేరింది. పెళ్లి ఇంట్లో ఎవరి హడావిల్లో వాళ్ళున్నారు. గంగ ఎవరూ చూడకుండా రూప ఉన్న గదికేసి వెళ్ళి గదిలో అడుగు పెట్టబోయేంతలో రూప తల్లి ఆగు అంటూ అక్కడికి వచ్చి, ఏం పాడుమోహందానా, ఈ శుభ సమయంలో ఇక్కడికి వచ్చి పడ్డానే? నీలాగే నా కూతురు బతుకు కూడా తగలడాలని కోరుకుంటున్నావా? ఓ ఇక్కడి నుంచి అని కసిరింది. గంగ అక్కడి నుంచి వెనుదిరిగి ఇంటికి వచ్చింది. హృదయభారం తగ్గేంత వరకు మంచం మీద పడి దుఃఖించింది. ఆ మర్నాడు గంగ నిద్రలేచేసరికి రూపను అత్తవారింటికి పంపేందుకు బోయిలు పల్లకిని సిద్ధపరిచారు. ఇరుగు పొరుగు స్త్రీలంతా పల్లకి దగ్గర చేరారు. రూప ముత్తైదువులు వెంటరాగా పల్లకిలోకి కూర్చుని గంగ ఇంటి గుమ్మంకేసి ఓ మారు చూసి తలదించుకుంది. బోయిలు పల్లకి ఎత్తుకున్నారు. గంగకు ఆ సమయంలో ఒక ఆలోచన కలిగింది. ఆమె శాలువా తీసుకుని గ్రామస్తుల కళ్ళ పడకుండా పక్కదారుల వెంట నడిచి ఊరు బయట రూప పల్లకి వెళ్లే దారి పక్కన ఒక చేలో దాక్కుంది. పావుగంట తర్వాత రూప ఎక్కిన పల్లకి కాలువ మీద వంతెన దాటే సమయంలో గంగ చేలో నుంచి బయటకొచ్చి గబగబా రోడ్డెక్కి పల్లకి ఆపమని బోయిలకు సైగ చేసింది. బోయిలు పల్లకి ఆపగానే రూప తెర తొలగించి బయటకు చూసి గంగ అంది ఆనందాశ్చర్యాలతో. గంగ తన చేతిలోని శాలువాను రూపకిచ్చేందుకు ముందుకు పోబోయేంతలో రూప పల్లకి దిగి వచ్చి ఆమెను కావలించుకుంది. ఇద్దరి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. ఇద్దరు మాట్లాడాలని ప్రయత్నించారు, కానీ వెక్కిళ్లతో అది సాధ్యం కాలేదు. 4-5 నిమిషాల తర్వాత రూప తన స్నేహితురాలికి సెలవు చెప్పి శాలువాను భద్రంగా గుండెలకు హత్తుకుని పల్లకి ఎక్కింది. బోయిలు తిరిగి పల్లకిని ఎత్తుకుని బయలుదేరారు. గంగ ఏడుస్తూ పల్లకి కనుమరుగయ్యేంతవరకు వంతెన మీద నిలబడిపోయింది. రూప అత్తవారింటికి వెళ్ళడంతో గంగకు గ్రామంలో ఉన్న ఒక్కగానొక్క తోడు పోయినట్టయింది. ఆమె పొలం పనికి వెళ్ళడం మానేసింది. శరత్, మంజులు బడియ కొట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. అయినా గంగ వాళ్ళ సంగతి ఏమీ పట్టించుకోలేదు. 4-5 రోజుల తేడాతో సేట్ 2 సార్లు ఇంటికి వచ్చి ఇల్లు వేలం వేస్తా అని బెదిరించి వెళ్ళిపోయాడు. గంగకు ఊరు మీద పూర్తిగా విరక్తి పుట్టింది. కానీ ఎక్కడికి వెళ్ళాలి అన్నదే సమస్య. ఈ పరిస్థితిలో గంగకు రూప తల్లిని గురించిన దుఃఖకరమైన వార్త వినవచ్చింది. ఆమెకు ఆ మధ్య దృష్టి సరిగా ఆనడం లేదు. ఒక రాత్రి వెళ్ళి డాబా మెట్లు ఎక్కుతూ కాలు జారి పడడంతో తలకు బాగా దెబ్బతిలింది. దాంతో కళ్ళు రెండు అసలే కనపడకుండా పోయాయి. గంగ ఒకసారి వెళ్ళి ఆమెను చూడాలనుకుంది, కానీ ఇలా గంగ ఏమైతే అది అవుతుందనుకుని ఒక సాయంకాలం వేళ రూప తల్లిని చూడడానికి వెళ్ళింది. నట్టింట్లో మంచం మీద పడుకునుందామె. తలకు కట్లు కట్టి ఉన్నాయి. అడుగుల చప్పుడు విని ఎవరది అన్నది రూపతల్లి. గంగ కాస్త భయపడుతూనే నేను చంపని అనేసింది. రూపతల్లి గంగను దగ్గరకు పిలిచి, రూప ఉత్తరం ఏమైనా రాసిందా నీకు అని అడిగింది. లేదు అంది గంగ చిన్న గొంతుతో. నీకు రాయలేదు, నాకు రాయలేదు అన్నది రూపతల్లి ఆయాసపడుతూ. ఆమెకు దాహంగా ఉందని గ్రహించి గంగ పక్కనే ఉన్న పీట మీద మంచినీళ్లు గ్లాసులో చెంచాతో నీళ్లు తీసి ఆమె నోట్లో పోసింది. రూపతల్లి చిన్నగా ఒక మారు మూనిగి చంపా అన్నది. నాకు దాహంగా ఉందని నువ్వు ఎలా గ్రహించావు చంప? నీ పెదాలు ఎండిపోతున్నాయి అంది గంగ. సాయంత్రం అయిందా? చీకటి పడుతుంది, దీపం వెలిగించినా అని అడిగింది గంగ. కళ్ళల్లో జ్యోతులు ఆరిపోయిన వాళ్ళకి దీపం ఏం ఉపయోగం అమ్మా అని తుడిచింది రూపతల్లి. పొద్దు నుంచి ఏమైనా తిన్నావా అత్త అని అడిగింది గంగ. లేదమ్మా. అయితే పాలు తెస్తానుండు అంటూ గంగ లేవబోయింది. రూపతల్లి ఆప్యాయంగా గంగ చేపట్టుకుని, పిచ్చి తల్లి, నీ ఇంట్లోనే లేనప్పుడు ఎక్కడి నుంచి తెస్తావమ్మా అంది. అత్త అంటూ గంగ వెక్కి వెక్కి ఏడ్చింది. కళ్ళ వెలుగుపోవచ్చు, కానీ మనోదృష్టి ఎక్కడికి పోతుందమ్మా? నా గంగను నేను గుర్తుపట్టలేనా అంది రూపతల్లి గాద్గదికంగా. నన్ను క్షమించత్తా అంది గంగ.
క్షమాపణ కోరవలసింది నేనమ్మా. దేవుడు నా పాపానికి తగిన శిక్షే విధించాడు. నీ కాపురం నిలబెట్టినప్పుడే నా పాపాలు పరిహారం అవుతాయి అంది రూపతల్లి కన్నీళ్ళొత్తుకుంటూ. గంగ మౌనంగా ఊరుకుంది. 1-2 నిమిషాలు ఆగి రూపతల్లి, మోహన్కు వెంటనే రమ్మని వైరిప్పించానమ్మా. వాడు రాకపోతే నేనే నిన్ను తీసుకుపోయి దిగబెట్టి వస్తాను అంది. గంగ మంచం పక్కనే కాసేపు కూర్చుని రూపతల్లి మగతగా నిద్రపోవడం గమనించి ఇంటికెళ్ళింది. అక్కడ అరుగు మీద సేటు కూర్చున్నాడు. గంగ రావడం చూస్తేనే, గంగ, ఇవాళ్టితో మన పేచి తీరిపోతుంది అన్నాడు సంతోషంగా. ఏం జరిగింది సేట్జీ అంది గంగ. కోర్టు వారు డిగ్రీ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇల్లు నాదే అన్నాడు సేటు. అని మాత్రం అనగలిగింది గంగ. ఆమె ముఖం వివరణమైపోయింది. వేలం వేయబోయే ముందు నీతో ఒక మాట చెప్పిపోదామని వచ్చాను. సర్కారు వారి ఆర్డర్ ప్రకారం నువ్వు ఇల్లు ఖాళీ చేసిపోవడానికి 2 రోజులు గడువుంది. కానీ బన్సీతో నా స్నేహం మర్చిపోలేను. అందుకని నీకు మరి 4 రోజులు గడువిస్తాను, సరేనా అన్నాడు సేటు. ఆ గడువు మాత్రం నన్ను రక్షిస్తుందా? రేపు పొద్దునే వచ్చి ఇంటికి తాళం పెట్టుకోవచ్చు అని గంగ లోపలికి వెళ్ళిపోయింది. పొద్దునేనా అన్నాడు సేటు ఆశ్చర్యంగా. అవును, నేను ఈ రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను అంది గంగ దృఢంగా. ఎక్కడికి పోతావు? ఆ ప్రశ్న కూడా జవాబు చెప్పాలని సర్కారు వారి ఆర్డర్లో ఉందా అని అడిగింది గంగ కాస్త కోపంగా. సేటు ఆమె మొహం కేసి ఒక క్షణకాలం చూసి ఏమనుకున్నాడో ఏమో మరి మాట్లాడకుండా వీధికేసి నడిచాడు. కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆకాశంలో మేఘాలు ప్రళయ భీకరంగా గర్జిస్తున్నాయి. వీటికి తోడు రివ్వమంటూ వీచే గాలి. గంగ పట్టణానికి వెళ్లే దారిలో ఊరి బయట పాడుబడ్డ ఒక దేవాలయంలో కూర్చునుంది. శరత్ విపరీతమైన జ్వరంతో మునుగుతున్నాడు. మంజు అన్న పక్కనే కూర్చుని చలికి వణుకుతున్నాడు. ముగ్గురు వానలో బాగా తడిసి ఆ గుడికి చేరారు. అంత గాఢాంధకారంలో కూడా పట్టణానికి వెళ్లే రోడ్డు మసకమసగా కనిపిస్తోంది. గంగ ఆ రోడ్డు కేసే చూస్తుంది. ఎవరైనా అటు వచ్చేవాళ్ళు తనకి సాయం పడి పట్టణం చేరుస్తారేమో అని ఆమె ఆశ. వర్షంలో గంగ తన తమ్ముళ్ళని తీసుకుని తడుస్తూ వెళుతున్న దృశ్యం. అకస్మాత్తుగా ఒక కారు గుడి ముందుకు వచ్చి ఆగింది. కారులోంచి 2 వ్యక్తులు దిగి గుడి చూరు కిందికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇద్దరు ఊగిసలాడుతూ తడబడుతూ మాట్లాడుకుంటున్నారు. ఒకడు జేబులోంచి సారా సీసా తీసి గడగడ తాగాడు. రెండోవాడు కూడా జేబులోంచి సారా సీసా తీస్తూ, ఒరే, ఈ పాడుబడ్డ గుళ్ళో ఎవరో మనుషులున్నట్టుందిరోయ్, ఆడవాసన అన్నాడు. ఆ మాట వింటూ గంగ వణికిపోయి ఊపిరి బిగబట్టి చీకట్లో మరింత కాస్త జరిగి లోపల కూర్చుంది. ఏడ్చావులే, ఏదీ లేదు నీ మొహం, అంతా సరావాసనే అంటూ మొదటివాడు తాగిన సీసాను గుడి లోపలికి విసిరాడు. అది గంగకు దాపులో వచ్చి పడి ముక్కలైపోయింది. తర్వాత మొదటివాడు రెండో తాగుబోతు భుజం పట్టుకుని కారు దగ్గరికి లాక్కుపోయాడు. 1-2 నిమిషాల్లో కారు పెద్ద శబ్దం చేస్తూ పట్టణం కేసి వెళ్ళిపోయింది. శరత్ జ్వరంతో కలవరిస్తున్నాడు. ఏ విధంగానైనా పట్టణం చేరకపోతే శరత్ తనకు దక్కడు అన్న భయం గంగను పట్టి పీడిస్తోంది. ఆ స్థితిలో ఒక గుర్రబండి పట్టణం కేసి పోతూ రోడ్డంట వేగంగా వస్తుంది. గంగ ఏదైతే అది అవుతుందనుకుని బండి వచ్చే దారికి అడ్డంగా నిలబడి చేతులూపింది. బండి ఆగిపోయింది. నా తమ్ముడు చావు బతుకులో ఉన్నాడు. దయవుంచి మమ్మల్ని పట్టణంలో ఏదైనా ఆసుపత్రికి చేర్చండి. నాకు ఇల్లు వాకిలి లేవు, దిక్కులేని దాన్ని, ఇక్కడ చిక్కుబడిపోయాను అంది గంగ బండిలోని వ్యక్తిని ఉద్దేశించి. బండిలోంచి ఒక యువకుడు కిందికి దిగాడు. అతను గంగకేసి ఓ మారు చూసి ఆమె వెనకనే పోయి బండివాడి సాయంతో శరత్ని మంజుని బండిలోకి తెచ్చి దించాడు. తర్వాత గంగను ఎక్కమన్నాడు. అందరికన్నా వెనక తానికి కూర్చుంటూ, రాము, బండి త్వరగా పోనీ ఇంటికి అన్నాడు బండివాడితో. ఇంటికా అంటూ గంగ అదిరిపోయింది. ఆమె ప్రశ్నలోని భయాన్ని గమనించిన యువకుడు, భయపడకు, నేను డాక్టర్ని, ఇప్పుడే ఒక పేషెంట్ని చూసి ఇంటికి పోతున్నాను అన్నాడు. అరగంట తర్వాత బండి పట్టణానికి కొంచెం వెలపలుగా ఉన్న ఒక పెద్ద ఇంటి ముందుకు వచ్చి ఆగింది. శరత్ని భుజానికి ఎత్తుకుని డాక్టర్ ఇంటికేసి నడిచాడు. మంజుని వెంట పెట్టుకుని గంగ అతన్ని అనుసరించింది. డాక్టర్ ఒక పెద్ద గదిలోకి వెళ్ళి లైట్ వేశాడు. గంగ గుమ్మం దగ్గరే ఆగిపోయింది. చక్కగా అలంకరించి ఉన్న ఆ పెద్ద గది చూస్తుంటే గంగకు ప్రతాపుడి మేడ మీద గది గుర్తొచ్చింది. గంగ వాకిలి దగ్గరే ఆగిపోవడం చూసి డాక్టర్, భయం ఎందుకు, లోపలికి రా, నా హాస్పిటల్ కూడా ఇదే, నేను ఇప్పుడే వస్తాను అంటూ శరత్ను ఒక బెడ్ మీద పడుకోబెట్టి పక్క గదిలోకి వెళ్ళాడు. డాక్టర్ వెళ్ళిన గదిలో చిన్న లైట్ వెలుగుతుంది. అతను చిన్న గొంతుతో, రూపా, నిద్రపోతున్నావా అని పిలిచాడు. భర్త పిలుపు వింటూనే రూప కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చుంది. డాక్టర్ ఆమెతో, నేను ఒక్కడే రాలేదు, ఎవరో బీదపిల్ల, పాపం చాలా కష్టాల్లో ఉంది, వెంట 2 చిన్నపిల్లలున్నారు,
వాళ్ళలో ఒకరికి విపరీతమైన జ్వరం అన్నాడు. అలాగా అంది రూప మంచం దిగుతూ. నేను ఆ కుర్రాడిని పరీక్ష చేస్తాను, నువ్వు ఈ లోపల కాసిన వేడి నీళ్ళు పెట్టు అని డాక్టర్ భార్యకి చెప్పి తిరిగి గంగ ఉన్న గదిలోకి వచ్చాడు. రూప నీళ్లు కాచి వాటిని తీసుకుని పెద్ద గదిలోకి వచ్చింది. అక్కడికి వస్తూనే ఆమె పొందిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. భర్త చెప్పిన అభాగ్యురాలు మరెవరో కాదు, గంగ. రూప వేణీళ్ళ పాత్రను బల్ల మీద ఉంచి ఒక్క ఉదుటిన వచ్చి గంగను కావలించుకుంది. తర్వాత భర్త కేసి తిరిగి శరత్కి ఏమైనా విషజ్వరమా అని అడిగింది. ఆహా, అదేం లేదు అని తలూపి డాక్టర్ జీవన్ శరత్కు ఒక ఇంజెక్షన్ ఇచ్చి గంగకు ధైర్యం చెప్పి లోపలికి వెళ్ళాడు. తర్వాత గంగ, రూప తెల్లవారే వరకు ఆ గదిలోనే కూర్చుని అనేక సంగతులు మాట్లాడుకున్నారు. తెల్లవారే వేళకు శరత్కు జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. డాక్టర్ జీవన్ మరొకసారి గదిలోకి వచ్చి శరత్ను పరీక్షించి తృప్తిగా తలూపాడు. అప్పుడు రూప భర్తతో, మేం తెల్లవారులు కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం, ఇద్దరం ప్రాణ స్నేహితులం కదా, కానీ ఒక్క విషయంలో గంగను నా మాట వినేలా చేయలేకపోతున్నాను, ఎక్కడికో వెళ్ళిపోతుందిట అని చెప్పింది. మీరు ఎక్కడికైనా వెళ్ళదలిస్తే ఆపే అధికారం నాకు లేని మాట నిజమే, కానీ శరత్ను ఈ స్థితిలో ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం మంచిది కాదు అన్నాడు డాక్టర్ జీవన్. అది కాదన్నగారు అంటూ గంగ ఏదో చెప్పబోయింది. మీరేమైనా చెప్పండి, కానీ డాక్టర్ గారు నా సలహా శరత్ను ఇక్కడి నుంచి కదిలించడం క్షేమం కాదని అంటూ జీవన్ బయటకు వెళ్ళిపోయాడు. డాక్టర్ జీవన్ ఆఫీస్లో ప్రవేశించేసరికి మోహన్ ఫైళ్ళేవో తిరిగేస్తున్నాడు. జీవన్ రావడం చూసి, రా కూర్చో, ఏమిటి విశేషాలు అన్నాడు. విశేషాలేమీ లేవు, నేను చూద్దామని వచ్చాను అన్నాడు జీవన్. మంచి పని చేసావు, నేనే రావాలనుకుంటున్నాను అన్నాడు మోహన్. తప్పకుండా రా, మంగళవారం రాఖీ పండగ, ఆదివారం వస్తే 4 రోజులు ఉండిపోవచ్చు అన్నాడు జీవన్. ఆదివారం బహుశా ఊరికి వెళ్ళాల్సి రావచ్చు, మా పిన్నిని తీసుకురావాలనుకుంటున్నాను, ఆమెకు అక్కడ చేసేవాళ్ళు ఎవరూ లేరు అన్నాడు మోహన్. ఎవరూ లేకే, ఆమె కోడలు గంగ ఉందిగా అన్నాడు జీవన్. గంగ పేరు వినగానే మోహన్ చిట్లించుకున్నాడు. అది చూసిన జీవన్, ఎవరో దుర్మార్గుడి అత్యాచారానికి బలైన అమ్మాయిని వదిలిపెట్టడంలో న్యాయం ఉందంటావా మోహన్ అని అడిగాడు. మోహన్ జవాబు చెప్పబోయి అంతలోనే ఆగి ఏదో ఆలోచిస్తున్నాడు. జీవన్ కాసేపు ఆగి, ఇక్కడ పేషెంట్ని చూడడానికి వచ్చాను, ఇహ పోవాలి, రాఖీ నాటికి రావడం మర్చిపోకు అంటూ లేచి బయటకు వచ్చేశాడు. ఇంటికి రాగానే రూప భర్తను మోహన్ సంగతి అడిగి, గంగ విషయం మాట్లాడారా అని ప్రశ్నించింది. మాట్లాడాను, ఎటు చెప్పకుండా ఊరుకున్నాడు, బహుశా రాఖీ పండుగ నాటికి వస్తాడు, గంగ కూడా ఇక్కడే ఉంటుంది కనుక వ్యవహారం తేల్చేద్దాం అన్నాడు జీవన్. భార్యాభర్తల సంభాషణ పక్క గదిలో ఉన్న గంగకు వినిపించింది. ఆమెకు జీవన్ మీద ఎంతో కృతజ్ఞతాభావం కలిగింది. వాళ్ళిద్దరూ అనుకున్నట్టు తన భర్తలో మార్పు వస్తుందన్న నమ్మకం ఆమెకి ఏ కోశానా లేదు. రాఖీ నాడు ఆయన ఎదుట పడటం కూడా ఆమెకి ఎంతో లజ్జాకరంగా కనిపించింది. అట్లానే తమ్ముడిని తీసుకుని ఈ లోపల ఎటైనా పోయేందుకు లేదు. రూప ఆమె భర్త ఇక్కడే ఉండిపోని ఎంతో బలవంతం చేస్తున్నారు. ఎంతో ఆలోచించిన మీదట గంగకు ఒక ఉపాయం తోచింది. ఆ ఇంట పనిచేసే పని మనిషి తమ్ముడు పట్నం బయట కట్టే సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతని ద్వారా అక్కడ ఏదైనా పని సంపాదించుకుంటే రూపా వాళ్ళ మీద ఆధారపడి బతికే అవసరం తప్పుతుంది. వారం తర్వాత రాఖీ పండుగ రాని వచ్చింది. కొంచెం పొద్దెక్కాక మోహన్ వచ్చాడు. రూప అతన్ని అన్నయ్య అంటూ కావలించుకుని ముంజేతికి రాఖీ కట్టి కుర్చీలో కూర్చోబెట్టి మిఠాయి తినిపించింది. మోహన్ జేబులోంచి పర్సు తీసి రూపకేసి చేయి చాపాడు. రూప పర్సులో ఉన్న నోట్ల వైపు, అన్నం మొహం వైపు చూసి నవ్వింది. చూస్తానే, నీకు కావాల్సినది తీసుకో అన్నాడు మోహన్. రూప ఉహు అంటూ తల అడ్డంగా తిప్పింది. డబ్బొద్దా, అయితే నగలా, సరే ఏం కావాలో కోరుకో అన్నాడు మోహన్. కోరడానికి మాట పోతుందేమో అని భయం అంది రూప. నేను ఏనాడైనా మాట ఇచ్చి తప్పానా అన్నాడు మోహన్ కోపంగా. అయితే గంగను స్వీకరించన్నయ్యా అంది రూప. మోహన్ కలవెలపడ్డాడు. ఏమీ సమాధానం చెప్పకుండా చెల్లెలి కేసి చూస్తూ ఊరుకున్నాడు. రూప కన్నీళ్లు తుడుచుకుంటూ, అయితే గంగను ఏలుకోవా అన్నయ్య అని అడిగింది. ఏలుకోమనేనా నీ కోరిక అన్నాడు మోహన్. అవును, రాఖీ పండుగ నాడు నీ చెల్లెలు కోరే కోరిక అదే అంది రూప. నువ్వు ఈ కోరిక కోరతావని నాకు తెలుసు అంటూ చిన్నగా నవ్వాడు మోహన్. అంటే మరేం లేదు, నేను నీ కోరిక తీరుద్దామని వచ్చాను, కానీ గంగ ఊళ్ళో లేదు, ఎక్కడికో పోయింది అన్నాడు కటుగా. గంగ మా ఇంటనే ఉంది, పిలుచుకొస్తానుండు అంటూ రూప మేడ మీదకి పరిగెత్తింది. అంతలో డిస్పెన్సరీ గదిలో నుంచి వచ్చిన డాక్టర్ జీవన్ మోహన్ను చూసి కుశల ప్రశ్నలు వేశాడు. కొద్దిసేపు తర్వాత రూప మోహన్ దగ్గరికి వచ్చి, గంగ ఇంట్లో లేదు, ఎటో వెళ్ళింది అని చెప్పింది. ఎక్కడికి వెళ్ళిందో తెలీదా అని అడిగాడు జీవన్. పని కోసం పని మనిషి కొడుకు వెంట పోయిందట.
అయితే సిమెంట్ ఫ్యాక్టరీ కడుతున్న మంగళాపురం వెళ్ళి ఉంటుంది అన్నాడు జీవన్. మంగళాపురమా? అది నది అవతల ఒడ్డున ఉన్నదేనా అన్నాడు మోహన్. అవును, పద వెళదాం. వద్దు జీవన్, నేను ఒక్కడిని వెళతాను అంటూ కుర్చీలోంచి లేచాడు మోహన్. గంగ ఏదైనా పేచీ పెడుతుందేమో అన్నయ్య రావడానికి అంది రూప. పర్వాలేదమ్మా, ఆమె గుండె రాయి చేసుకున్నా సరే నేను కరిగించగలను అన్నాడు మోహన్ గంభీరంగా. మంగళాపురం పక్కన నదికి దాపుల్లో పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటి కడుతున్నారు. అక్కడ వందల మంది కూలీలు చెమటోడ్చి పనిచేస్తున్నారు. ఒక పక్కగా రాళ్లను పగలగొట్టే పెద్ద పెద్ద యంత్రాలు పనిచేస్తున్నాయి. వాటి మూతతో ఆ కొండ ప్రాంతం అంతా దద్దరిల్లిపోతోంది. ఆ సమీపంలోని ఒక గుట్ట మీద నిర్మించబడ్డ మేడ మీద బాల్కనీలో నిలబడి ఆ చుట్టుపక్కల జరుగుతున్న పనిపాట్లన్నింటినీ కూడా సగర్వంగా చూస్తున్నాడు ప్రతాపసింహుడు. లక్షల ఖర్చుతో తయారవుతున్న ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి అతడే యజమాని. పని కోసం వచ్చి కింద నిలబడ్డ స్త్రీలలో ఒక ఆమెను చూసి ప్రతాపుడు నిర్విణుడైనాడు. ఆమె అతనికి బాగా తెలుసు. గంగ. ఆమె గంగ. ఆమెను చూడగానే అతని రక్తం ఉడుకులెత్తింది. మళ్ళీ అతనిలో చెడు ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. అతనికి చిట్టి రాసి కూలీలు తీసుకుంటున్న కూలీల దగ్గరున్న గుమాస్తాకు పంపాడు. కళ్ళజోడు సర్దుకుంటూ యజమాని పంపిన చిట్టి చదివి గుమాస్తా వరుసలో నిలబడ్డ గంగను పిలిచాడు. ఆమె రాగానే ఎగాదిగా చూసి నీ పేరు అన్నాడు. గంగ అంది. ఏ ఊరు? చందనపురం. వయసు ఎంత? 18 అంటూ గంగ గుమాస్తా కేసి ఉరిమి చూసింది. అతనికి తన వయసుతో ఏం పని ఆమెకు అర్థం కాలేదు. గుమాస్తా తను అడిగి తీసుకున్న వివరాలన్నీ రాసిన కాగితాన్ని గంగ చేతికిచ్చి పైన బాబుగారున్నారు, పోయి వారి సంతకం చేయించుకో అని చెప్పాడు. గంగ సంతోషంగా మేడపైకి వెళ్ళింది. అక్కడ గదిలోకి అడుగు పెడుతూనే లోపల ఉన్న వ్యక్తిని చూసి స్తంభితురాలైంది. తన జీవితాన్ని సర్వనాశనం చేసిన కిరాతకుడు, తండ్రి ప్రాణాలు తీసిన హంతకుడు అక్కడున్నాడు. గంగ గిరుక్కున వెనుదిరగబోయింది. ఏం పనొద్దా అన్నాడు ప్రతాపుడు. గంగ ఆగి నిశితంగా అతని మొహం కేసి చూస్తూ పనిస్తావా అని అడిగింది నిర్భయంగా. ఇస్తాను, అందరికీ 2 రూపాయలు కూలి, నీకు 3 రూపాయలు. అంతేనా తేడా? అయితే 4 రూపాయలు ఇస్తాను, కానీ ఒక షరతు అన్నాడు ప్రతాపుడు. ఆ షరతు ఏమిటి అంటూ గంగ అతనికి దగ్గరగా వెళ్ళింది. నువ్వు ఇలాంటి వేడివేడి చూపులతో మమ్మల్ని అప్పుడప్పుడు చూస్తుండాలి అన్నాడు. ఊరికే చూసి సరిపోతుందా అంది గంగ. ఇప్పటికీ మార్గాన పడ్డావు. నువ్వు మా మీద దయ చూపితే చాలు, 4.40 చేసుకోగలవు అన్నాడు ప్రతాపుడు మీసాలు మెలిగిపోతూ. గంగ పిచ్చిదానిలా పెద్దగా నవ్వింది. తండ్రికి జబ్బు చేస్తే 5 రూపాయల కోసం నానావస్థ పడ్డాను. ఇప్పుడు అడగకుండానే కావలసినంత డబ్బు నా కాళ్ళ దగ్గరికి వస్తుంది. మాసిపోయిన ఈ శరీరానికి విలువ బాగా పెరిగిందన్నమాట అన్నది. అలా కాదు గంగ, నువ్వు ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు. ఇంత మెరుపు ఇంతకుముందు లేదు అంటుండగానే గంగ పెద్దగా గర్జిస్తున్నట్టుగా అరిచి, అవును, ఆనాడు నేను అభము శుభము తెలియని అమాయకురాలిని. నన్ను నువ్వు నాశనం చేసావు నీచుడా అంటూ క్షణం ఆగింది. ఆమె కళ్ళ వెంట నిప్పులు రాలుతున్నాయి. ఆమెలో కలిగిన ఈ హఠాత్ పరిణామానికి ప్రతాపుడు కలవరపడ్డాడు. గంగ పళ్ళు కొరుకుతూ ప్రతాపుణ్ణి మరింతగా సమీపించి, అప్పుడు ఇలాంటి గదే, నువ్వు నేను ఏకాంతంగా, ఇప్పుడు అంతే. కానీ నేను ఆ వెనుకటి గంగను కాను, అంత అమాయకురాల్ని కాను. రా, ఇప్పుడు దగ్గరికి వచ్చి చూడు, నీలో ధైర్యం ఉంటే, దుర్మార్గుడా, నీచుడా అంటూ హుంకరించింది. ప్రతాపుడు గాభరా పడిపోతూ అటు ఇటు చూడసాగాడు. చండీరూపం ధరించి సింహగర్జన చేస్తూ ఎదుట నిలబడిన గంగను చూస్తుంటే అతనికి ప్రాణభయం పట్టుకుంది. ముచ్చెమటలు పోస్తున్నాయి. అక్కడి నుంచి తప్పించుకుపోయే ఉపాయం వెతుకుతున్నాడు. గంగ అతన్ని కవ్విస్తూ, అలా వెర్రిమొహం వేసి చూస్తానే, రా, దగ్గరికి రా చండాలుడా, కుక్క, నీకెవరిప్పుడు దిక్కు అంది. ప్రతాపుడు గసగస వణికిపోతున్నాడు. ఎనుబోతులా బలిసిన నిలువెత్తు మనిషి ఒక పల్లెటూరి పిల్ల ముందు భయంతో కంపించిపోతున్నాడు. గంగ మరో అడుగు ముందుకు వేసి అతని ముఖాన తుపుక్కున ఉమ్మి, పిరికి పంద, దుర్మార్గుడా అంటూ తిట్టింది. ప్రతాపుడు హూ అంటూ లేచి గంగ మీద విరుచుకుపడ్డాడు. గంగకు ఆ సమయంలో అంత బలం ఎలా వచ్చిందో తెలియదు. ఆమె ఒక్క ఉప్పుతో అతని పట్టు వదిలించుకుని గోడ పక్కనే పడేసి ఉన్న ఇనప కడ్డీలో ఒకదాన్ని తీసుకుని అతని తలకు గురిపెట్టి విసిరింది. ప్రతాప్ చప్పున తల పక్కకు తిప్పుకున్నాడు. కానీ ఇనప కడ్డీ అతని భుజాన్ని బలంగా తాకింది. ఇక్కడ గంగ తిరగబడుతున్న దృశ్యం మనకు కనిపిస్తుంది బొమ్మల్లో.
ప్రతాపుడు బాధతో అబ్బా అని అరిచి గదిలోంచి బాల్కనీలోకి పరిగెత్తాడు. గంగ అతన్ని వెంబడించి ఇనపకడ్డిని అతని మీదికి విసిరింది. ప్రతాపుడు దాని నుంచి తప్పించుకోపోయి ఆ కంగారులో పిట్టగోడ మించి దభీమంటూ కింద రాళ్లు పగలగొడుతున్న యంత్రం మీద పడిపోయాడు. అతని చావుకేక యంత్రపు రొదలో కలిసిపోయింది. గంగ పిట్టగోడ దగ్గరకు వచ్చి కిందికి చూసింది. రక్తసిక్తమై పడి ఉన్న ప్రతాపుడి రాక్షస దేహం కనపడగానే ఆమెకు పైత్య ప్రకోపం కలిగి కళ్ళు బయర్లు కమ్మాయి. ఆమె తూలి పడబోయే లోపల మోహన్ అక్కడికి వచ్చి పడకుండా పట్టుకున్నాడు. కొంతసేపటికి స్పృహ వచ్చి గంగ తాను మోహన్ ఒడిలో ఉన్నానని తెలుసుకుని కళా నిజమా అన్నట్టు అతని మొహం కేసి ఆశ్చర్యంగా చూసింది. అలా చూస్తావేం గంగ, నేను మోహన్ని అన్నాడు మోహన్. గంగ లేచి వెళ్ళబోయింది. మోహన్ ఆమె చేపట్టుకుని ఎక్కడికి అన్నాడు. చావడానికి. ఇంకా నేను ఎవరి కోసం బతకాలి అంది గంగ. గంగ, నన్ను ఇంకా బాధ పెట్టకు, నా కోసం బతకాలి నువ్వు అన్నాడు మోహన్ ప్రాధేయపడుతూ. అవును గంగ, నీ చేతికి నేను తొడిగిన మట్టి గాజులు లాంటిది నా ప్రేమ. వాటిలాగే అది బలహీనమైంది, ఊరికే ముక్కలైపోయింది. కానీ ఇప్పుడు నాకు పవిత్రమైన ప్రేమ కావాలి. దాంతో నా వ్యర్థ జీవితానికి ఒక అర్థం, ప్రయోజనం కలుగుతాయి గంగ అన్నాడు మోహన్ గద్గదికంగా. గంగ నేత్రాల్లో నీరు కదిలింది. మోహన్, నన్ను క్షమిస్తావు కదూ, చెప్పు గంగ అన్నాడు. గంగ జవాబు చెప్పకుండా అతని గుండెల్లో మోహన్ దాచుకుంది. ఇంతతో ఈ కథ సమాప్తం. చివరికి సుఖాంతమైన స్టోరీకి సంబంధించిన బొమ్మ.